హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో కొత్తగా యానిమేని చూద్దామని అనుకుంటున్న వాళ్ళకు నేను కొన్ని యానిమేస్ని సజెస్ట్ చేస్తాను. ఈ యానిమేస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. సో మన ఫస్ట్ యానిమే వచ్చేసి డ్రాగన్ బాల్ జెడ్. ఇందులో గోకు అండ్ సైన్ వారియర్స్కి ఎర్త్ని ప్రొటెక్ట్ చేద్దామని ఒక గోల్ ఉంటుంది. తన జర్నీలో చాలా పవర్ఫుల్ అయిన వెగేటా, ఫైజా, సెల్, మజిన్ బూ లాంటి విలన్స్ వస్తారు. ఈ సిరీస్లో గోకు ఎలా పవర్అప్స్తో స్ట్రాంగ్ అవుతాడు, ఇంకా సూపర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అని చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇందులో మంచి మాస్ యాక్షన్, ఇంకా ఎపిక్ ఫైట్స్తో, ఇంకా ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఫైట్సే కొంచెం ఎక్కువగా ల్యాగ్ అవుతాయి. ఒకవేళ మీరు యానిమే కొత్తగా స్టార్ట్ చేద్దామనుకుంటే ఇది మీకు ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఇక నెక్స్ట్ యానిమే ఏంటంటే నరుటో. ఇది అందరికీ తెలిసిందే, ఎక్కడ చూసినా నరుటోనే ఉంటాడు. అసలు ఈ యానిమే ఎందుకు చూడాలంటే ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇక దీని రివ్యూ చూస్తే నరుటో ఉజుమాకి అనే ఆర్ఫండ్ నింజాకి హూకేజ్ అంటే విలేజ్ లీడర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ విలేజ్లో అందరూ నరుటోను ఒక యూజ్లెస్ ఇంకా వీక్ పర్సన్గా చూస్తారు. కానీ ఇవన్నీ తట్టుకొని నరుటో ఒక బెస్ట్ నింజాగా ఎలా డెవలప్ అవుతాడో అని చాలా ఎమోషనల్ ఇంకా ఇన్స్పైరింగ్గా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో డైలీ ఎవరైతే మోటివేషన్ కావాలని అనుకుంటారో వారికి ఈ యానిమే చాలా వర్త్. ఇక నెక్స్ట్ యానిమే అటాక్ ఆన్ టైటాన్. ఈ యానిమే హ్యూమానిటీ వర్సెస్ టైటాన్స్ ఫైట్ గురించి. ఈరెన్ ఈగల్ అనే టీనేజర్ టైటాన్స్తో ఒక ట్రాజిక్ పార్ట్ని ఫేస్ చేస్తాడు. తన విలేజ్ని టైటాన్స్ డిస్ట్రాయ్ చేశాక హ్యూమానిటీని సేవ్ చేయాలి అని సర్వే కార్ప్స్లో జాయిన్ అవుతాడు. కానీ ముందు ఉన్నది నార్మల్ వార్ కాదు, మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్తో ఈ సిరీస్ ఉంటుంది. మీకు యాక్షన్, ఇంకా ఎమోషన్స్, ఇంకా థ్రిల్లింగ్ ట్విస్ట్స్ కావాలంటే కంపల్సరీగా ఈ యానిమేని వాచ్ చేయండి. ఇక నెక్స్ట్ యానిమే డీమాన్ స్లేయర్. ఇందులో తంజీరో కమాడో అనే ఒక కైండ్ హార్టెడ్ బాయ్ తన ఫ్యామిలీని డీమాన్స్ చంపడం వల్ల లైఫ్లో ఒక బిగ్ ట్రాజెడీని ఫేస్ చేస్తాడు. తన సిస్టర్ నెజుకో డీమాన్ అయిపోతుంది. కానీ తంజీరో తన సిస్టర్ని మళ్ళీ ఒక నార్మల్ హ్యూమన్గా చూడాలని డీమాన్ కార్ప్స్లో జాయిన్ అవుతాడు. ఈ జర్నీలో పవర్ఫుల్ డీమాన్స్తో ఫైట్స్, ఇంకా థ్రిల్లింగ్ అడ్వెంచర్స్, ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ యానిమే అయితే మస్ట్ వాచ్ యానిమే, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇది తెలుగులో కూడా అవైలబుల్లో లేదు. సో మీకు ఈ యానిమేని చూడాలనిపిస్తే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ యానిమే డెత్ నోట్. ఇందులో లైట్ యగామి అనే ఇంటెలిజెంట్ స్టూడెంట్కి డెత్ నోట్ అనే మిస్టీరియస్ బుక్ దొరుకుతుంది. దానిలో ఎవరైతే పేరు రాస్తారో వాళ్ళు చనిపోతారు. అలా ఈ పవర్తో లైట్ యగామి క్రైమ్ ఫ్రీ వరల్డ్ని క్రియేట్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఎల్ అనే జీనియస్ డిటెక్టివ్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్యాట్ అండ్ మౌస్ చేస్ ఇంకా సైకలాజికల్ మైండ్ గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంకా థ్రిల్లింగ్గా ఉంటాయి. మరి ఈ 5 యానిమే సిరీస్లో మీకు ఏది చూడాలనుందో కామెంట్ చేయండి. అలాగే ఈ యానిమేస్ని ఫ్రీగా తెలుగులో ఎక్కడ చూడాలని తెలియకపోతే అది కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.